ఈ వీడియోలో 500 రూపీస్ లోపు 3 స్కర్ట్ సెట్స్ చూపిస్తున్నాను. స్కర్ట్ ప్లస్ టాప్ 2 కాంబినేషన్ సెట్స్ ఉన్నాయన్నమాట మీషోలో. ఎవరైనా కావాలనుకుంటే తీసుకుంటారని చెప్పి రివ్యూ ఇద్దామని చెప్పి పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసిన తర్వాత నాకే నచ్చి ఉంచుకున్నాను అనమాట. అంత బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే టోటల్ 500 రూపీస్ లోపే ఉన్నాయి, మోస్ట్లీ 400 చేంజ్లోనే ఉన్నాయి అన్నీ. సో ఎవరైనా కావాలనుకుంటే ఎండ్ వరకు చూడండి, ఫుల్ రివ్యూ ఇస్తాను. నాకు ఎలా అనిపించింది, ఆ క్వాలిటీ ఎలా ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ స్కర్ట్ సెట్ ఉంది. ఇది హకోబా ఫ్యాబ్రిక్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. హ్యాండ్స్కి చూసారా కింద ఎలాస్టిక్ ఇచ్చారనమాట. నీకు పైన మేము డాల్కి వేసి కూడా చూపిస్తున్నాను వీడియోలో, అర్థమవుతుందని చెప్పి. చూడండి ఇలా ఉంటుంది. స్కర్ట్ వచ్చేసి ఇక్కడ వరకు వేస్ట్ వరకు ఉంటుంది. కింద మొత్తం వైట్ కలర్ మీద వచ్చిందనమాట స్కర్ట్ అంతా. వేస్ట్ దగ్గర కూడా ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు చూడండి. బ్యాక్ నెక్ కలర్ రౌండ్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా పెట్టుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు నేను చూపిస్తుంది స్కర్ట్ కూడా హకోబా ఫ్యాబ్రిక్లోనే వైట్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి. సమ్మర్కి చాలా బాగుంటాయి ఇవి, అందుకని సమ్మర్లో తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మీకు మరీ పైకి ఏం లేదండి, నార్మల్గా లెగ్ లెంత్ వరకే ఇచ్చారనమాట. హైట్ బేస్డ్ ఆన్ హైట్ ఉంటుంది, మనం ఉన్న హైట్ని బట్టి మనకి సూట్ అవుతుంది లేదా అని అర్థమవుతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి పర్చేజ్ చేసి చూడండి, ఎందుకంటే మీషోలో నచ్చకపోతే రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను. లోపల లైనింగ్ కూడా కింద వరకు ఇచ్చారు, చూసారా హోల్స్ కింద ఉన్నాయి కదా, అక్కడ వరకు ఇచ్చారనమాట. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ స్కర్ట్ అండ్ టాప్ కాంబినేషనే. వైట్ కలర్ దానికి బ్లాక్ కలర్ స్కర్ట్ ఇచ్చారు. చూడండి డాల్కి వేసి చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది వేసుకుంటే అని చెప్పి రిఫరెన్స్ కోసం డాల్కి వేసాను. చూడండి ఇది వచ్చేసి వైట్ కలర్ సేమ్ హకోబా ఫ్యాబ్రిక్ అండి. వైట్ కలర్ హకోబా ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశారు. సేమ్ హ్యాండ్స్కి కూడా ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు, ఫ్రిల్ హ్యాండ్స్ లాగా. చాలా బాగుంది చూడండి, వేసుకుంటే ఇలా ఉంటుంది. పైన చూపిస్తున్నాను పిక్స్ కూడా. సేమ్ 2 సైడ్స్ అలానే ఉంది. ఫ్రంట్ నెక్ సేమ్ ముందు చూపించాను కదా, అలాగే ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ ఇలా లాక్కోవడానికి ఇచ్చారనమాట. మీ కంఫర్ట్ బట్టి లాగచ్చు, లేదంటే వదిలేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఫ్యాషన్గా వేసుకోవడం నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో అలా కింద మొత్తం ఫ్రిల్స్ ఇచ్చారు చూడండి. దానికి ఎలాస్టిక్ ఇచ్చారు, దీనికి ఫ్రిల్స్ ఇచ్చారు కింద మొత్తం వేస్ట్ పార్ట్ దగ్గర. సో ఇది క్యూట్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. నాకైతే ప్యాటర్న్ బాగా నచ్చింది. స్కర్ట్ హైలైట్ అండి. స్కర్ట్ బ్లాక్, దాని మీద వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. సేమ్ దీనికి కూడా లోపల ఇన్నర్ లైనింగ్ ఇచ్చారు. ట్రాన్స్పరెన్సీ అయితే అసలు లేదండి, మీరు ఒకసారి పర్చేజ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సేమ్ బ్లాక్ కలర్ లైనింగ్ ఇచ్చారనమాట. వేస్ట్ పార్ట్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారు, ఎలాస్టిక్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. 433 రూపీస్లో ఉంది ఇదైతే. మీకు కింద నేను రాశాను, ఎవరైనా కావాలనుకుంటే ప్రైస్ చెక్ చేసుకుంటారని. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వీటన్నిటివి. సో అక్కడికి వెళ్ళి కూడా చూడండి. ఇన్ కేస్ నేను ప్రైస్ చెప్పడం మర్చిపోతే అక్కడికి వెళ్ళి లింక్స్ కూడా ఉంటాయి, కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది థర్డ్ వన్, ఇది లాస్ట్ వన్. ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది కదా, ఆ ప్రింట్స్ ఉంటాయి కదండి, ఆ ప్రింట్ మీద వైట్ దాని మీద ఆ ప్రింట్స్ ఇచ్చారు. మీకు ఫస్ట్లో చూపించాను కదా, అది హకోబా ఫ్యాబ్రిక్, స్కర్ట్ హకోబా ఫ్యాబ్రిక్. ఇది జార్జెట్ కూడా కాదు, క్రష్ టైప్ సంథింగ్ ఉంది. చాలా కంఫర్ట్గా ఉంది, ఈ కాటన్ కాదు కానీ కంఫర్టబుల్గా ఉంది చాలా. క్లాత్ అయితే ఇట్లా రోజ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ, రోజెస్ అన్నీ ఇచ్చి ఆ ప్రింట్ ఇచ్చారు స్కర్ట్ అంతా వైట్ బేస్ మీద. సేమ్ ఇందాక వైట్ కలర్ టాప్ చూపించాను కదా, ఇలా లాక్కోవడానికి ఉంటుంది అని చెప్పి, అదే ప్యాటర్న్లోనే దీనికి కూడా ఇచ్చారనమాట. చాలా చాలా బాగుండడం అయితే. సేమ్ వైట్ అండ్ పింక్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి, హకోబా ఫ్యాబ్రికే, సేమ్ డిజైన్ అంతా అదే, ఓన్లీ కలర్స్ కాంబినేషన్ మార్చారు అంతే. బ్లాక్ కలర్ కూడా ఇందాక చూపించింది కాటన్ కాదు, క్రష్ క్లాత్ అనమాట. కాటన్ ఫస్ట్ చూపించింది వైట్ ఒకటే కాటన్, మిగతావి 2 సేమ్ ఫ్యాబ్రిక్సే ఉన్నాయి. స్కర్ట్ అండ్ టాప్ కలర్ కాంబినేషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి, ప్రింట్ డిఫరెన్స్ ఉంది. చూడండి పింక్ కలర్ ఇదైతే, సేమ్ బేబీ పింక్. అండ్ స్కర్ట్ చాలా క్యూట్గా అనిపించింది.
ఇప్పుడు టీనేజర్సే కాదండి, పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు. అంటే టీనేజర్స్ ఓన్లీ 16-17 ఇయర్స్ స్కర్ట్స్ అని చాలా బ్లైండ్గా నమ్ముతున్నారు చాలామంది. అట్లేం లేదు, చాలా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. డ్రెస్సెస్ ఇవి వీళ్ళకి అని చెప్పి లిమిట్ ఏం లేదు. ఎవరైనా కావాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, కింద వెళ్ళి పర్చేజ్ చేసుకోండి మీకు నచ్చితే. ఇంకా ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ హాల్ వస్తూ ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏది నచ్చింది మీకు అని చెప్పి. ఈ 3లో ఏది నచ్చేదో కామెంట్ చేయండి. ఈ ఫీచర్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.